ఓం శ్రీమాత్రే నమః. ఇవాల్టి వీడియో విశేషం ఏంటంటే, కార్తీక మాసం వచ్చేసింది కదండీ! మొదటి ఆదివారమే ఇక్కడ మాకు వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ వాళ్ళ తరపు నుంచి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వాళ్ళు కార్తీక వన భోజనాలు ఏర్పాటు చేశారు. ఎందుకంటే మొదటి వారం ఎందుకంటే ఈ నెలలో పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయి. మళ్ళీ భక్తులు రానీకి వీలుంటుందో లేదో అనేసి మాకు మొదటి వారమే అనౌన్స్ చేసి బస్సులు కూడా వాళ్ళే పంపించి తీసుకొని వచ్చారనమాట. ఇది అన్నారం దగ్గరున్న వాళ్ళ వెంచర్‌లో మాకు ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ ఏందంటే మాకు ఉసిరిక చెట్లు, బిల్వ చెట్లు, తులసి చెట్లు వాళ్ళు అక్కడే నాటించి మాకు పూజలు చేసుకోవడానికి వీలుగా అన్ని సౌకర్యాలు కల్పించారు. ఇక్కడ మేమందరము పసుపు, కుంకుమ, బియ్యపిండితో ముగ్గులు వేసుకొని కార్తీక దామోదరుడికి దీపాలు వెలిగించుకొని పూలు, పండ్లు, వస్త్రాలు, ఒత్తిపత్తి వేసి ఉసిరిక దీపాలు కూడా వెలిగించుకొని మేమందరము పూజలు చేసుకున్నాము. అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే మొత్తము వాళ్ళు అరేంజ్మెంట్లు కూడా ఎట్లా చేశారంటే పిల్లలు రానీకి ఆడుకోవడానికి కూడా ఉయ్యాలలు, జారుడు బండ లాంటివి ఏర్పాటు చేశారు. ఇంకా ఇక్కడ బుద్ధుడి విగ్రహాలు కూడా మనం ఫోటోలు దిగడానికి ఫోటోషూట్ కోసం కూడా చాలా బాగుంది. ఎవరైనా ధ్యానము, యోగం కూడా చేసుకొని ప్రశాంతంగా వెంచర్‌లో ఉండడానికి కూడా వీకెండ్‌లలో రావడానికి కూడా వాళ్ళంతా అరేంజ్మెంట్లు చేశారనమాట ఇక్కడ. మాకైతే చాలా మంచిగా అనిపించింది. అందరూ భక్తులందరూ ఎంతో సంతోషంగా పూజలు చేసుకున్నారు. ఊరి లిమిట్‌లోకొచ్చి ఉండడం వల్ల ఈ వెంచరు చాలా బాగా అనిపించింది మా అందరికీ. ఇంకోటి ఏందంటే ముఖ్యంగా అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసి, లైక్, షేర్ చేసినందుకు. ఇంకోటి ఏందంటే ఇక్కడ చెప్పాను కదా! వాళ్ళు ఉయ్యాలలు కూడా అరేంజ్మెంట్ చేశారు. అందరూ వయసుతో నిమిత్తం లేకుండా మర్చిపోయి కూడా ఉయ్యాలలు అవన్నీ ఆడుకున్నారు. తర్వాత ఇక్కడ మాకు భోజనాలు కూడా వాళ్ళు ఏర్పాటు చేశారండి. మంచిగా వచ్చిన వాళ్ళందరికీ రకరకాల భోజనాలు కూడా అందరికీ ఏర్పాటు చేశారు వాళ్ళు. నా ఛానల్‌ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే కొంతమంది చేయట్లేదు. ప్లీజ్ నాకు సహకరించండి. నేను 2 ఇయర్స్ ముందు స్టార్ట్ చేసి మళ్ళీ చెప్పాను కదండీ ముందు వీడియోలో మా వారికి హెల్త్ బాగాలేక నేను చేయలేకపోయానని ఒక 3 మంత్స్ అవుతుంది. ఈ చిన్న చిన్న వీడియోలు ఇవి చేసుకుంటున్నాను. ఇంకా మంచి మంచి వీడియోలు కూడా మీకు అందుబాటులో ఉన్నట్టు నాకున్నంత వీలులో నేను చేసి మీ ముందుకు వస్తానండి. అదే ఇక్కడ మాకు రకరకాల భోజనాలు కూడా అన్నీ వాళ్ళు ఏర్పాటు చేశారు ఇక్కడ. వెంచర్ వాళ్ళు చాలా రుచిగా ఉన్నాయి. వెల్లిపాయ, ఉల్లిపాయ కూడా వేయకుండా. ఎందుకంటే కార్తీక మాసం అందరూ ఒక్క పొద్దులు ఉంటారు కదా! అట్లా అని కూడా వాళ్ళ అన్ని పద్ధతులు పాటించి భోజనాలు మాకు అరేంజ్ చేశారు ఇక్కడ. సాత్విక ఆహారమే అందించారు మా అందరికీ కూడా వాళ్ళు. ఇవన్నీ ఇక్కడి విశేషాలండి మొత్తము. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వాళ్ళు మాకు మీటింగ్ పెట్టుకోవడానికి కిట్టి పార్టీ చేసుకోనీకి కూడా అరేంజ్మెంట్లు చేశారు వాళ్ళు ఇక్కడ. ఇగో ఇక్కడంతా ఫోటోషూట్ అనమాట. అందరూ వచ్చి చేసుకోవడానికి కిట్టి పార్టీ అంతా పెట్టారన్నమాట. ఏమండి సదాలక్ష్మి గారు ఇంకా గిఫ్ట్ ఎవరికో వచ్చింది మళ్ళీ పోయింది. ఒకసారి వినండి. వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు రిటర్న్ గిఫ్ట్ తీసుకొని వెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ. సెకండ్ సదాలక్ష్మి సదగ్గుడు వచ్చిందా? అవునా? సెకండ్ లైన్ సిహెచ్ కృష్ణ
వాళ్ళు సెకండ్ లైన్ వచ్చేసి కృష్ణకుమారి గారు. మళ్ళీ పోతుంది మరి తక్కువ జోకులు తీసుకుని అది అక్కడికే వచ్చారు. నెక్స్ట్ ఈ నిర్మలా గారు. థర్డ్ వచ్చేసి శుభ. అంతగానో వచ్చాము ఎందుకు ఇచ్చాడు నవ్వుతాం నా ఫ్రెండ్కి ఏ ఫ్రెండ్కి ఇచ్చిన అగో ఈ ఫ్రెండ్కి ఇగో వివరాలు అయితే 1:30, 1:40 వరకు మనం భోజనం ముగించేసుకోవాలి. 9 నుంచి 9:30 రమ్మంటే 10:30కి రావడం కాదు. ఇక్కడ టైం అంటే టైం ఉండాలి. మనం టైం మెయింటైన్ చేస్తున్నారు అని వాళ్ళు మనల్ని అనుకోవాలి. అందుకే మీకు చెప్తున్నా 1:30 నుంచి అందరికీ కూడా గంపా సార్ తెలుసు అనుకుంటే ఇక్కడ 90% గంపా సార్ అందరికీ తెలుసు మనందరికీ. అయితే అసలైతే గంపా సార్ రావాల్సిన ఇదంట తనకి టైం చాలక ఈ సార్ని శ్రవణ్ వరప్రసాద్ గారిని మనకు పంపించారు. ఆయన మనకి అమూల్యమైన సందేశాలు